కాకినాడ రూరల్ మండలం రమణపేట గ్రామం ఏపీఐఎస్సీ కాలనీ వద్ద వేంచేస్తున్న శ్రీ దుర్గాదేవి ఆలయంలో అక్టోబర్ 3వ తేదీ నుండి శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు గ్రామ మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ తెలిపారు. రమణపేట పిఠాపురం రోడ్లో గల దుర్గాదేవి ఆలయం వద్ద దేవి నవరాత్రులను పురస్కరించుకుని ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండేందుకు రాటముహూర్తం జరిగింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ చరాచర సృష్టి అంతా శక్తి ప్రధానంగా సాగుతుందని, నవరాత్రులు అమ్మవారిని పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయన్నారు. అశ్విజ మాసం పాడ్యమి నుండి దేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయన్నారు. ఆలయ నిర్వాహకులు వెంకటరమణ మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నందున ఈరోజు రాటముహూర్తం జరిగిందని అన్నారు. అమ్మవారిని పూజిస్తే విశేష ఫలితాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వినాయకుడి పూజ చేసేకే మనం అందరం కూడా వినాయకుడికి బియ్యం కట్టి ప్రతిమరాట వేసుకుంటారు. అలాగే మనం కూడా ఈవేళ మన దుర్గమ్మ పిఠాపురం వెళ్ళిన దుర్గమ్మకి కూడా మనం ఆయనకి వినాయకుడి బియ్యం కట్టి మనం ఆ దుర్గమ్మకి ప్రతిమరాట వేస్తాం. ఈ ప్రతిమరాట సందర్భంగా శ్రీ నవరాత్రి మహోత్సవాన్ని జీవంతంగా సాగించాలని, ఆవిడ ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే నవరాత్రులు అంటే మహాపుణ్యమైన రోజు, అనుకున్న కోరికలు నెరవేర్చే రోజు నవరాత్రి మహోత్సవాలు. ఈ విజయవాడలో కనకదుర్గ, విశాఖపట్నంలో శ్రీ దుర్గాదేవి అమ్మవారిని తెలుసుకున్న ఆ తల్లిని మనం ఎవరైతే కొలుస్తున్నారో ఆ తల్లికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగేసి వాళ్ళు చల్లగా చూడాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. మన పిఠాపురంలో గల దుర్గాదేవి ఆలయం వద్ద ఈరోజు దేవి నవరాత్రి పురస్కరించుకుని ఈరోజు పందిరాట మహోత్సవం జరిగింది. మరి మన జీవరాశిని అంటే చరాచర జీవరాశిని కాపాడేది శక్తిమాత. ఆ మాతని యొక్క విజయోత్సవాల కింద రేపు ఆశ్వీజ మాసం పాఠ్యం నుంచి దేవి నవరాత్రులు జరుపుతుంటారు. అందులో భాగంగా ఈరోజు మన పిఠాపురంలో దుర్గాదేవి ఆలయం వద్ద ఈరోజు పందిరాట మహోత్సవం జరిగింది. మరి ఏదైనా విఘ్నాలు తప్పకుండా ఏం జరగకుండా ఏమైనా ఆటంకం లేకుండా దేవి నవరాత్రులు అక్షర కార్యాలు బాగుంటుంది. ఈరోజు మరి వినాయకుని ప్రకృతి ఈరోజు ఆటలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా ఈ యొక్క నవరాత్రులు అందరూ కూడా మరి వివిధ రూపాల్లో దుర్గాదేవిని స్మరించుకుంటూ ఆమెను పూజిస్తూ ఉంటారు. అందరూ కూడా మంచి జరగాలని, మరి ముఖ్యంగా రమణపేట గ్రామ ప్రజలను కూడా దుర్గాదేవి చల్లని పొందాలని